హై టు ఆల్ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ టాటా ఎక్సా వెహికల్ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. మనం టాటా ఎక్సాలో ఆండ్రాయిడ్ సిస్టమ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్. ఇదే విధంగా ప్రతి వెహికల్ అప్డేట్ ఇస్తుంటాను అనమాట మీకు. చూసుకో సార్, మన కంప్లీట్ ఎక్సాలో ఇది డాష్ బోర్డు కంపెనీ వచ్చిందనమాట మనకి. సో ఇందులో వచ్చేసి మనకి క్యాన్వాస్ మోడల్ వస్తుంది అనమాట. జనరల్గా ఈ కంపెనీ ఎంబడే మనకి బ్యాక్ కెమెరా అండ్ సెన్సార్స్ అనేసి ఇంటిగ్రేటెడ్గా దీంట్లోనే వస్తాయి. సో దీనికోసం నార్మల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వేస్తే ఏమవుతుందంటే ఆ ఫంక్షన్స్ అన్ని మనకి డిసేబుల్ అవుతాయి. సో అందుకనే మనం క్యాన్వాస్ మోడల్ వేస్తాం. క్యాన్వాస్ వచ్చేసి మనకి మీకు చూసిన ఇంతకుముందు చూపించిన ఆల్రెడీ మన వీడియోస్ అన్నిట్లో ఇది ఎక్స్ట్రా వస్తుంది అనమాట మీకు. సో ఇది క్యాన్వాస్. ఇది వచ్చేసి మనకి కంపెనీ ఇంటిగ్రేటెడ్గా ఏవైతే సెన్సార్స్ కానీ అండ్ కెమెరా వచ్చిందో అవన్నీ కూడా యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో అది కూడా మనకు అండ్ విత్ సిమ్ మోడల్ వస్తుంది ఆండ్రాయిడ్ సిస్టమ్ మీకు. ఇది విత్ సిమ్ వస్తుంది మనకి. సో చూసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ మనము ఇది వచ్చి ఈ ఫ్రేమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి దీంట్లో. ఇట్లా సో ఈ విధంగా మనం ప్లాస్టిక్ ఒకటి యూజ్ చేస్తాం. సో దట్ ఏంటంటే వెహికల్కి ఇక్కడ కూడా స్క్రాచెస్ పడవు. సింపుల్ ప్యానల్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 4 స్క్రూస్ వచ్చినాయి. సో ఈ 4 స్క్రూస్ అనేది 1 2 3 4 స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఈ విధంగా మనం 4 స్క్రూస్ ఓపెన్ అయిపోయిన తర్వాత 1 2 4 ఓపెన్ అయిపోయినాయి స్క్రూస్. దెన్ మనం దీన్ని రిమూవ్ చేసుకోవాలి బయటకు కొంచెం. చూడండి సార్, ఇప్పుడు మనం అన్ని స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఆడియో సిస్టమ్ బయటకు తీస్తున్నాం ఈ విధంగా. సో బయటకు తీసుకున్న తర్వాత మనకి సేమ్ సాకెట్స్ వస్తాయి మీకు ఇందులో. టాటా నెక్సాన్కి కూడా ఈ సేమ్ సాకెట్స్ వస్తాయి. అండ్ టాటాకి ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్ కూడా సేమ్ సాకెట్సే ఉంటాయి అన్నమాట. సో మనం ఎనీ వెహికల్ అయినా కానీ టాటాకి సంబంధించి మనకు ఇవే సాకెట్స్ వస్తుంటాయి మీకు. ఇదే విధంగా ఈవెన్ మీకు ఇదే సాకెట్స్, ఈవెన్ మహీంద్రా కూడా మనకి ఇవే సాకెట్స్ ఉంటాయి. కంప్లీట్ సాకెట్ రిమూవ్ అయిపోయింది. హర్మన్ కార్ట్ వాళ్ళది ఇది వచ్చేసి కంపెనీ నుంచి టాటా హర్మన్ ఇచ్చాడు. సో ఇందులో సెంటర్ స్పీకర్ వస్తుంది మీకు, అందుకని మనము క్యాన్వాస్ ఉన్న సిస్టమ్ వేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి క్యాన్వాస్ డైరెక్ట్ కప్లర్ పెట్టేస్తున్నాం మనం. అన్ని కప్లర్ టు కప్లర్ ఫిట్ అయిపోతుంది సాకెట్ టు సాకెట్. ఇక్కడ మనం ఇది వచ్చేసి రివర్స్ కెమెరా అండ్ సెన్సార్ వైరింగ్ ఇందులోకి వెళ్ళిపోయింది టైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కింద యూఎస్బి ఇక్కడ కంపెనీ నెంబర్ వచ్చినాయో దానికోసం అనమాట. ఇది కూడా ఇందులో ఫిట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏవైతే యూఎస్బి స్విచ్ ఉందో యూఎస్బి ఆక్స్ దానికోసం ఇది మనకి. అండ్ ఇది వచ్చి యాంటీనా, మళ్ళీ యాంటీనా పిన్లోకి యాంటీనా పెట్టాలి. సో ఇందులో మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సింది మనం జీపీఎస్ వస్తుంది. అండ్ ఇది సిమ్ మోడల్ అనమాట. 4G సిమ్ కూడా మనం ఇందులోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ సిస్టమ్కి. సో దట్ ఇది వచ్చి సిమ్ సిగ్నల్ కోసం మనకి. ఇది పిల్లర్లో ఇక్కడ పెట్టేసుకోవచ్చు మంచిగా. అండ్ జీపీఎస్ వచ్చి మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఓపెన్గా ఉండాలన్నమాట. ఇట్లా స్కైకి ఓపెన్గా ఉంటే ఏంటంటే మనకి జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వచ్చేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకొని స్కైకి ఓపెన్ ఉంటే ఏంటంటే మనకి ఈ విధంగా స్కైకి ఓపెన్ ఉంటే ఎగ్జాక్ట్ మెజర్ అనేది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకొని మన లొకేషన్ అనేది సిస్టంలో అక్యురేటెడ్గా వస్తుంది అనమాట. సో దానికోసం మనం ఇప్పుడు ఇది కూడా ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి సార్, మనం ఇప్పుడు మ్యాక్సిమం ఇందులో అన్ని సాకెట్ టు సాకెట్ వేసేసుకున్నాను నేను.
సో సాకెట్ టు సాకెట్ వేసుకొని ఇందులో వచ్చేసి మనకు బేసిక్గా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కొంచెం చిన్న వైరింగ్ ఉంటుంది అనమాట. మనకి రివర్స్ వైర్ అనేది అడిషనల్గా యాడ్ చేసి పెట్టినాం. సో దట్టు ఇంకోటి ఏంటంటే క్యాన్వాస్. సో దీనివల్ల ఏంటంటే వెహికల్లో యాంప్లిఫైయర్ అండ్ సెంటర్ స్పీకర్ వచ్చింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ జేబీఎల్ వాళ్ళ సెంటర్ స్పీకర్ ఉంది. ఇది జేబీఎల్ వాళ్ళ సెంటర్ స్పీకర్. సో అది కూడా ఆన్ అయిపోయింది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆన్ అయిపోయినాయి ఇప్పుడు. సో మనకి ఆల్ టుగెదర్ ఒకసారి ఫిట్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఇవంతా లోపలికి పుష్ చేసేస్తాను ఇప్పుడు. సో ఈ విధంగా లాక్స్ ఉన్నాయి. ఈ లాక్స్ ఒక్కటి మనం ప్రాపర్ కూర్చోబెట్టేసుకుంటే స్క్రీన్ అనేది ప్రాపర్ లాకింగ్ వస్తుంది. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఒక సైడ్ నుంచి, మీకు మళ్ళీ ఇంకో సైడ్ అట్లా. ఓకే, అండ్ ఇటు కూడా ఒక్కసారి మనం లాక్ చేసుకుంటే ప్రాపర్ ఫిట్టింగ్లోకి వచ్చేసి చూసుకోవచ్చు. ఎడ్జెస్ అన్నీ కూడా చూసుకోండి మీరు. కంప్లీట్ లాకింగ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆండ్రాయిడ్ ఇన్స్టాలేషన్ టాటా నెక్సా వెహికల్ సార్. మీరు చూసుకోవచ్చు టాటా హెక్సాలో మ్యాక్సిమం అవుట్ సైడ్లో వర్క్ కాదనమాట. సో మనం ఇది కంప్లీట్ చేసినాము. మీరు ఒకసారి రివర్స్ గేర్ కూడా వేస్తాను. ఏవైతే ఇంటిగ్రేటెడ్ యాంప్లిఫైయర్స్ వచ్చినాయో అవి కూడా వర్క్ చేస్తున్నాయి దీంట్లో. మీరు చూసుకోవచ్చు. ఒక సౌండ్ కూడా ప్లే చేస్తాను నేను. మనము రివర్స్ వచ్చేసి మీరు ఇట్లా లాంగ్ మనకి చూసుకోవచ్చు. సో కంపెనీ నుంచి వచ్చినటువంటి మనకు కెమెరానే వర్క్ చేస్తుంది ఇక్కడ. కంపెనీ నుంచి వచ్చిన కెమెరానే వర్క్ చేస్తుంది చూసుకోండి. ఇది క్లారిటీ. సో నాట్ బ్యాడ్ ఉంది క్వాలిటీ. అండ్ దీంట్లో మనం బ్లాపంగ్ కానీ ఇంకేదైనా మంచి కెమెరా వేసుకుంటే చాలా బాగా వస్తుండే అనమాట. సో కస్టమర్కి ఏంటంటే కంపెనీదే కెమెరా ఉండాలనేసి అదే పొజిషన్లో మనం అదే ఫిట్ చేసినాం. సో దాట్ మనకి ఇట్లా వచ్చిందనమాట. అండ్ ఇంకోటి ఇందులో మేజర్గా మనకి చూసుకోవచ్చు టచ్ రెజల్యూషన్. టచ్ ఎంత ఫాస్ట్ ఉంది, మనకి చాలా ఫాస్ట్ వస్తుంది టచ్ రెజల్యూషన్. అండ్ కావాల్సిన మనము గూగుల్లోకి వెళ్ళిపోయేసి సేమ్ లైక్ మొబైల్లో ఎట్లా మనము సైన్ ఇన్ అవుతామో గూగుల్ అకౌంట్ ఆ విధంగా సైన్ ఇన్ అయిపోయేసి అండ్ ఇక్కడ మీరు ఇది చూసుకోవచ్చు. సైన్ ఇన్ అయిపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫోన్ లాగా వాడుకోవచ్చు. కావాల్సిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాట్స్పాట్ కానివ్వండి, లైవ్ వీడియోస్ ఏవైనా స్ట్రీమింగ్ చేసుకోవడానికి అన్నీ కూడా మనకు క్లియర్గా వస్తాయి. దీనిలో మనకి ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తాను. స్టీరింగ్ కంట్రోల్ సెట్టింగ్. స్టీరింగ్ కంట్రోల్ సెట్టింగ్ వచ్చి మనం ఇందులో కార్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ కార్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ కిందికి వచ్చేస్తే మనకి స్టీరింగ్ బటన్స్. ఇది నెక్స్ట్ బటన్, ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే సక్సెస్. అండ్ బిఫోర్ బటన్. ఓకే, సో ఈ విధంగా అన్నీ కూడా మనం సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఈ విధంగా అన్ని బటన్స్ అన్ని మ్యాచ్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మనం ఏదైనా మీకు ఒకటి ఇప్పుడు నేను ఆడియో సిస్టమ్ ప్లే చేసి చూపిస్తాను అన్నాను. సో ఎఫ్ఎం పెట్టినాను, మీరు చూసుకోవచ్చు. ఎఫ్ఎం 92.2. సౌండ్ అంటే సెంటర్ స్పీకర్ కూడా వర్క్ చేస్తుంది మీకు ఇందులో. మీరు చూసుకోవచ్చు సెంటర్ స్పీకర్ కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇది వర్క్ చేస్తుంది. బ్యాక్ ఊఫర్ ఉంది వెహికల్లో, ఊఫర్ చేస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్. ఇదే విధంగా మనం ఏంటంటే ప్రతి వెహికల్ అప్డేట్ ఇస్తున్నాము. అండ్ వై యూ వాంట్ ఆండ్రాయిడ్ సిస్టంలో ఏది బెస్ట్ ఉంది కూడా మనం లైవ్ డెమో ఇస్తున్నాం. నా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. కార్ యాక్సెసరీస్ సంబంధించి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కాల్ చేయొచ్చు, లేదంటే నాకు వాట్సాప్ చేసినా కానీ నేను మీకు ఫర్దర్గా అప్డేట్ రిలే ఇస్తుంటాను అనమాట.